సినిమానే మాట్లాడుతుంది సినిమానే మాట్లాడుతుంది అన్నారు. సినిమా మాట్లాడుతుంది, సినిమా చూసి వచ్చిన వాళ్ళు మంచి సినిమా చూసామని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎస్, నేను ఎమోషనల్ అయ్యాను, బట్ ఆ ఎమోషన్ని దాటి వాళ్ళ చాలా సాటిస్ఫైడ్, ఒక తృప్తి, ఒక ఫీలింగ్ ఉంది. వంశీ చెప్పినట్టు మేము నంబర్స్ ఎలా ఉంటాయి, అఫ్కోర్స్ క్రియేటివ్ కంటెంట్తో వస్తున్నాము, సినిమాతో వస్తున్నాము, కానీ నంబర్స్ వర్కౌట్ అవుతుందనే డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ కూడా వర్కౌట్ అవ్వాలి. అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ అనేది అచీవ్ అవుద్ది. చాలామంది వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అందరినీ అడ్రస్ చేశారు. రావాల్సిన అప్రిసియేషన్ అంతా వచ్చేసింది. నేను మళ్ళీ అదంతా స్టార్ట్ చేయకుండా నేను ఆడియన్స్ గురించి మాట్లాడతాను. మై జర్నీ విత్ ది ఆడియన్స్. 3 years తర్వాత వస్తున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు, ఇది నా మైండ్లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. ఎస్, మేము కష్టపడి సినిమాతో వస్తున్నాం, ఎంతోమంది కష్టపడి ఒక సినిమాని తయారు చేసుకుని ఆడియన్స్కి వస్తాం. బట్ నా వల్ల, నా బ్యాగేజ్, నా వెయిట్ వల్ల ఈ సినిమా ఏమన్నా దెబ్బతింటుందా అనే డౌట్ ఉండింది నా మైండ్లో. సో ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్సెస్ ఫర్ లీవింగ్ బిహైండ్ మై పాస్ట్ అండ్ గివింగ్ దిస్ ఫిల్మ్ అ కంప్లీట్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ క్లియర్లీ షోస్ మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళు, కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేము ఛాన్స్ ఇస్తాము, దాన్ని మా భుజాల మీద లేపి హిట్ చేస్తాం అనేది క్లియర్గా నిన్నటితో మనకు అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కాకుండా మీడియా మిత్రులకి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రమోషన్స్ మా టీంతో చాలాసార్లు అన్న, ఏం వర్క్ అవుతుంది, మనం ఏం అంతే ఎక్కువ చేయట్లేదే, నాకేం అనిపించలేదే, మనం రెగ్యులర్గా పెట్టే ఎఫర్ట్ పెడుతున్నాము, కంటెంట్ వర్క్ అయింది. దాని తర్వాత మీడియా అండ్ హూఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రమోషన్స్, దే ఆర్ టేకింగ్ ద కంటెంట్ ఇన్ బికాస్ ద కంటెంట్ ఈజ్ వర్కింగ్. సో కంటెంట్కి రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ అండ్ థ్యాంక్ ఆల్ ద మీడియా partners who have worked with us. Someone said on the way here that we were talking, this is the future of commercial cinema. మనం ఎప్పుడు సినిమా థియేటర్కి ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇంటికి తిరిగి పంపించాలి. సో ఐ హోప్ లెనన్ హ్యాస్ డన్ దట్. నేను నందు గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నందు. నేను మన ఫార్మల్ రూమ్లో కూర్చొని ఫస్ట్ టైం ఆ నరేషన్ ఎప్పుడైతే విన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను ఫీల్ అయ్యాను, ఐ థింక్ మనం డెలివర్ చేసాం నందు. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎక్కువసేపు ఊరు వెళ్ళిపోకు, తిరిగి రా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రావు, నేను పట్టుకు రావాలి. సో ప్లీజ్ కీప్ రైటింగ్ లైక్ దిస్, ఇన్స్పైర్ యంగర్ పీపుల్ టు రైట్ మోర్ లైక్ దిస్, సో యంగ్ యాక్టర్స్ లైక్ మీ క్యాన్ డూ ఫిల్మ్స్ లైక్ దట్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ, థ్యాంక్ యూ బ్రదర్, చాలా సపోర్ట్ చేశారు, తోడుగా ఉన్నారు పార్ట్నర్లా. ఐ మీన్ ఐ డోంట్ నో, మనం క్రియేటివ్ ప్రాసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి సినిమా తీస్తూనే ఉన్నాం, బట్ మీరు పక్కనే స్తంభంలో ఉన్నారు అండ్ మాకు చాలా ధైర్యం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు మాట్లాడిన మాటలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. యాజ్ మై ప్రొడ్యూసర్, ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ, ఐ వాంట్ యూ టు బీ ప్రౌడ్. ఆల్ ద టీమ్, ఆల్ ది యాక్టర్స్, ఈశ్వరీరావు గారు మీరు అన్నారు కుటుంబంలో పనిచేసాం, ఎవ్రీ వన్ వర్క్ లైక్ అ ఫ్యామిలీ. యూ ఆర్ దేర్ ఫర్ అస్ ఎవ్రీ టైమ్ వెన్ వీ కాల్డ్, రీషూట్ టు బెటర్మెంట్ ఆఫ్ సీన్, ఏది పెట్టినా ఆ ఎడిట్ రూమ్ నుంచి ఏ కరెక్షన్ వచ్చినా మీరు ఇమ్మీడియట్గా కోఆపరేట్ చేశారు. మా జాబ్ అంతా ఈజీ అయిపోయింది ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్. బృందా మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. భాగ్యశ్రీ, యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. So thank you for that. Thank you for keeping Bharati in your heart and giving everything you have to this film. Thank you. నేను నాన్న గురించి మాట్లాడితే మళ్ళీ ఇమోషనల్ అయిపోతాను, ఆయన లేనప్పుడు మాట్లాడతాను. దిస్ మూవీ విల్ ఆల్వేస్ బీ డియర్ టు మై హార్ట్స్. ఇట్ గేవ్ మీ ద హంగర్. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా హోప్ఫుల్లీ వెరీ సూన్, ఇంకెవరో అన్నారు బాబు నువ్వు ఎక్కువ టైం తీసుకోక మళ్ళీ ప్లీజ్ తొందరగా రండి. నేను తీసుకోను, డెఫినెట్గా అడ్వైస్ తీసుకుంటాను. Next time when I come back, I'm feeling more hungry now. I want something more. Not that Lennon is less. Lennon taught me more. It's making me want more. So I hope I come back with another character and I don't seem like Lennon or Akhil. I will be back soon. I will be back more hungry. Thank you to everybody for making Lennon a blockbuster. It means everything to me and my team tarupuna. Thank you so much. Thank you again. Love you all.
అఖిల్జీ మీరు వేదిక మీదే ఉండండి, అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ బృందా మ్యామ్ వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. శివాజీ గారిని, బ్రహ్మాజీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ఈశ్వరీరావు గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద డైరెక్టర్ కిషోర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నవ్ విజయోత్సవాన్ని, పుత్రోత్సవాన్ని పొందుతున్న నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్గా లెనిన్తో హిట్ కొట్టడమే కాదు, అక్కినేని